ప్రభుత్వానికి మేము భూములివ్వమంటూ ఉండవల్లిలో రైతులు ఒక సమావేశం నిర్వహించారు. తీర్మానం గూడా చేసిన పరిస్థితి. తెలంగాణకొచ్చిన ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్లో సమావేశం ఆంతర్యం ఏంటి? సో, ఏవే విషయాలపైన మాట్లాడదాం. ప్రెజెంట్ మనతోటి స్టూడియోలో కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. అసలేంటి రైతులు మేము భూములివ్వము అని తీర్మానాలు చేసే పరిస్థితి వరకొచ్చారు. ప్రభుత్వం పైన నమ్మకం లేకపోవడమా? నారాయణ మీద నమ్మకం లేకపోవడం. అక్కడ ఎప్పుడైతే నారాయణ అనే వ్యక్తి ఎప్పుడైతే కల్ప్రిట్ అని ఎస్టాబ్లిష్ అయిందో అండ్ సిఆర్డిఏ అధికారులు చేస్తున్న దురాఘాతాలకి బలవుతున్న రైతులు ఖచ్చితంగా వాళ్ళ పని మీద వాళ్ళు ఉన్నారు. ఎంత ఈజీ కాదు ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఇవన్నీ. సో రెండోది ఏంటంటే ఇప్పుడు మొదటి విడతలో తీసుకున్న 34,000 ఎకరాలకి 29 గ్రామాల రైతులు ఇచ్చిన త్యాగానికి వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళకి సైట్లు వాళ్ళకి కొట్టి ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే మేబీ ఒక లాస్ట్ ఎలక్షన్ ఇయర్కి ఒక అడ్వాంటేజ్ క్రియేట్ అవుతూ ఇంకొక విడత ఎక్స్పాన్షన్కి అన్నది తెలుస్తుంది. కానీ ఇక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఇష్టారాజ్యంగా ఈ అమరావతిలో వాళ్ళ రైతులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరివి ఉండవల్లి పారిశుద్ధ ప్రాంతాల్లో ఇంకా భూములు తీసుకుందాం అన్న దగ్గరికి ఎవరిని కన్విన్స్ చేయలేకపోతారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? ఇప్పుడు మొన్న అశ్ని వచ్చాడు, ఆయన వచ్చి మాట్లాడుతూ కూడా ఈ రైల్వే ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్లు, ఈ హరికథలు ఎవడు వింటాడమ్మా? ఇప్పుడు వందే భారత్ ఎక్స్ప్రెస్ అన్నది లాంచ్ అవడానికి బడ్జెట్లో మొదటి బడ్జెట్లోను రెండో బడ్జెట్లోనూ ప్రవేశపెట్టిన దానికి 400 ట్రైన్లు అని చెప్పి ముక్కుతూ మూలుగుతూ 2 బడ్జెట్ల దాకా 40 ట్రైన్లు కూడా అవ్వకుండా ఇప్పుడు కొంచెం పేస్ పెంచారు. సో మన దేశమే పంచవర్ష ప్రణాళికల ప్రాతిపదిక మీద అభివృద్ధి చెందిన ఉదంతాలు మనకు ఉన్నప్పుడు రాత్రి బుల్లెట్ ట్రైన్లు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉందా? అంటే రైతులను కన్విన్స్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిననుకోవచ్చు. అంటే మీరు అనుభవంతో ఫస్ట్ ప్రయార్ అంటారు. ఎప్పుడైనా సరే ఫిఫో అన్నది చాలా అడ్వాంటేజ్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు హెర్క్లెన్ టాస్క్ తీసుకుని 2 సంవత్సరాల టైం వేస్ట్ చేయకుండా అమరావతి రాజధానిని శాశ్వత గజెట్ తెస్తూ ఫస్ట్ ప్రయారిటీలో అమరావతి రైతులు ఇచ్చిన దానికి మన రామారావు గారు చనిపోయారు కదమ్మా, ఆయన మన కళ్ళ ముందు చనిపోయాడు ఆయన నారాయణ సమక్షంలోనే. దాని అవుట్కమ్ ఆయనకైనా ఇప్పటికైనా అట్లీస్ట్ ఆ కుటుంబానికి సముచిత న్యాయం పలానా దగ్గర ప్లాట్ ఇచ్చామని చెప్పిన వార్త ఎక్కడైనా ఉందా? సోకాళ్ళ ఛానల్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఎక్కడైనా చెప్పాడా? సో ఈ తీవ్రతని ప్రజలు అక్కడ గమనించకుండా ఉంటారు. అందులో రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్న రైతు సంఘాల నాయకులు ఇలాంటి వాళ్ళు అందరూ ఎప్పుడైతే నెక్కచ్చిగా అక్కడ ఉన్న వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు అనుకో, దాని ప్రభావం ఉండకుండా ఉంటుందా? ఇప్పుడు ఎస్ నిజమే, కౌలు అన్న ప్రాతిపదికను తీసుకుంటే మొదట 5 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటే ఇంకొక 5 ఏళ్ళు ఎక్స్టెండ్ చేసుకుంటూ కౌలు కాదు కదా. కౌలు దేనికి? ఏదో భరణం ఇస్తున్నట్టు ఇస్తున్నారు కానీ అసలు పర్పస్ఫుల్గా వాళ్ళ ప్రైమరీ మోటో ఏంటి? రాష్ట్ర రాజధాని అభివృద్ధి కోసం, రాష్ట్ర రాజధాని కోసం త్యాగం చేసి 34,000 ఎకరాలు. ఆ త్యాగానికి అవుట్కమే కనబడకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో బిల్డింగ్లు కట్టుకుంటాం, కళలు సౌదాలు కడతాం అని కొత్త కథలు చెప్తుంటే ఎట్లా అవుతుంది? సో గతంలో గ్రామ సభల్లోకి వెళ్ళి అధికారులు భూముల గురించి మాట్లాడితే వాళ్ళని వ్యతిరేకించిన పరిస్థితులు చూసాం. కానీ ఈసారి ఏకంగా తీర్మానాలే చేస్తున్నారు రైతులు. ఇంకా మేము భూములు ఇవ్వం ప్రభుత్వానికి అనేది. అంటే రైతుల పోరాటాన్ని మొదలైంది అనుకోవచ్చు. మొదలవుతుందమ్మా. ఎప్పుడైతే సరే అది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే మీరు కావాలంటే చూసుకోమా, 34,000 ఎకరాలు ఇచ్చిన తర్వాత అమరావతి విషయంలో రైతులు రాష్ట్ర ప్రజల మనసులు గెలుచుకోవడానికి రాష్ట్ర ప్రజల సహాయ సహకారాల కోసం వాళ్ళు పాదయాత్రలు చేశారు. దాని కన్సర్నే కదా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు వ్యతిరేకించి వెనక్కి తీసుకోబడింది. దానితో 3 రాజధానుల బిల్లు కూడా ప్రభుత్వం విరమించుకుంది. ఆ ప్రభుత్వం మీద ప్రెషర్ పెట్టిన వాళ్ళు ఈ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్కి వ్యతిరేకంగా అన్నప్పుడు ప్రజా అభిప్రాయాలతో వాళ్ళు ముందుకెళ్ళడానికి వెసులుబాటు ప్రజలు ఇస్తారా ఎవరు అన్నది సింపుల్ ఆన్సర్. లేదండి 34,000 ఎకరాలు బ్యూటిఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో బ్రహ్మాండంగా డెవలప్ చేసేసాం, అందుకనే మేము ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నాం అని కన్విన్సింగ్ యువతల పక్క లేదు కదా. డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తే రైతులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండేదేమో. అంటే పార్లగా 2 years లో ఒక పేస్ తో పనిచేసే దగ్గర అనవసరంగా కంపలు కొట్టడానికి, నీళ్లు తోడడానికి, ఈ పనికిమాలిన పనులకే తప్ప పనికొచ్చిన పనులకి ఏంటండి? ఇవి కనబడుతున్నప్పుడు ప్రజలు ఎంతకని భరిస్తారు? నా కంపలు కొట్టి డబ్బులు ఒక్కొక్క రైతుకి ఎంత అని ఇచ్చారు అనుకో, 30 కోట్లు ఎంతో రిలీజ్ చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ 42 కోట్లు ఎంతో. ఈ 92 కోట్లతో కన్సాలిడేటెడ్ అమౌంట్ ఇస్తే సరే ఎన్నాళ్ళు బట్టి అవ్వలేదు, ఏదవుతుంది ఇది అవుతుంది, మాకు కొంచెం టైం ఇవ్వండి, మేము ఇలా ముందుకెళ్తాం అనేది చెప్పారు అనుకో, ఒక కన్విన్సింగ్ ఉంటుంది కదా. వాళ్ళు ప్రతి ఉద్యమాలు చేసి నానా తెప్పలు పడి మళ్ళీ 3 రాజధానుల బిల్లు విరమించుకొని చేసింది వాళ్ళే. ఎక్కడ ఉంది డైరెక్ట్ పోరాటం? తెలుగుదేశం ప్రత్యక్ష పోరాటం చెప్పాను దాంట్లో. ఒక పక్క పోరాటాలకు సంబంధించిన రైతుల గురించి ఎక్కడ కూడా నోరు మెదపట్లేదు. కానీ నిన్న తెలంగాణలో ప్రధానమంత్రి అడుగుపెట్టాడు. అక్కడ బీజేపీ వాడు బాధ్యత ఏమైనా ఉండాలి కదా. అలా అప్పుడు సత్యాలు టెంట్లో వేసి కూర్చున్నారు కదా ఇప్పుడు ఆరోగ్య మంత్రి అల్లును. మరి ఈసారి ఏమి
ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరసన ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారిని కూడా నేను అడుగుతున్నా. హ్మ్. నిరసన మీరు ఎందుకు చెప్పట్లేదు సార్? ఇప్పుడు ఈ టర్మ్ మొదలైంది సార్. మనం ఎలాగో 15 ఏళ్ళు శాశ్వతంగా మనమే గవర్నమెంట్ వస్తాం కాబట్టి, ఈ 5 ఏళ్లలో ఒక పేస్‌తో పనిచేసి ఇది ఔట్‌కమ్ చూపిద్దాం. తర్వాత ల్యాండ్ పూలింగ్‌కెళ్దాం. ఎందుకు ఆ ప్రాస్పెక్ట్‌లో ఈళ్ళెవరు ఆలోచించట్లేదు? సో, ఈ కన్విన్సింగ్ అన్నది వీళ్ళ దగ్గర హ్మ్. ప్రభుత్వం అధికారంలో పాలు పంచుకోవడానికే ఉందా? లేకపోతే ఆ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పనులు చేస్తుంటే దానికి సహాయ సహకారాలు అందించడానికి ఉందా చెప్పండి? బాధ్యత అన్నది ఉండాలి కదా! సో, ప్రభుత్వ బాధ్యత గురించి మాట్లాడాలంటే ఇక్కడ మనం కేంద్ర నిధుల గురించి కూడా ఇంకోసారి మాట్లాడాలి. 5,321 రూపాయల నిధులు కేంద్రం ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వల్ల వెనక్కి వెనక్కెళ్ళిపోయింది. వెళ్ళిపోయే పరిస్థితి. ఆ! అందులో పంచాయతీ రాజ్ శాఖ హ్మ్. మెయిన్. హ్మ్. నాకు తెలిసి 1350,00,00,000 1080,00,00,000 ఎంతో. ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ 55% వినియోగించుకోవడంలో ఫెయిల్యూర్. ఫెయిల్యూర్. మరెందుకు ఈ అరికథలు చెప్పి కాలక్షేపాలు చేస్తున్నారు? రోడ్లేసేసాం, తొక్కేసాం, తోటేసాం. నేను ఎప్పటినుంచో మొత్తుకుంటుంది ఒకటేనమ్మా. బీజేపీ వాళ్ళిచ్చే ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, హ్మ్. ఒక నువ్వు చెప్పిన 5,250,00,00,000కి మ్యాచింగ్ గ్రాంట్ ఏపీ స్టేట్ నుంచి ఇస్తేనే కానీ ఆ డబ్బులు ఫుల్‌గా వినియోగించడానికి వెసులుబాటు ఉంటుంది. హ్మ్. ఆ మ్యాచింగ్ గ్రాంట్ స్టేట్ ఇచ్చే పరిస్థితిలో ఉందంటే లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వనప్పుడు ఆ నిధులు అలా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతాయి వెనక్కి. మీకింకా తెలంగాణ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలంటే మనోడు కిషన్ రెడ్డి ప్రణాళిక తెగించి ఆ గద్వేలు టెంపుల్‌కి తీసుకొచ్చాడు డబ్బులు. మళ్ళీ వెనక్కి వెనక్కి తీసుకెళ్ళిన పరిస్థితి. తీసుకెళ్ళిపోయాడు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్‌ని కూడా ఇంత కన్సర్న్డ్ అమౌంట్ ఇవ్వమన్నాడు డెవలప్‌మెంట్‌కి. అదేంటి ఫస్ట్ ఇన్ ఫస్ట్ ప్రయారిటీలో హ్మ్. అవి యుటిలైజేషన్ స్టార్ట్ అవుతాయి. స్టేట్ డబ్బులు. తర్వాత ముక్కుతో మూలుగుతాలు ఇస్తారు. హ్మ్. ఇది అలవాటు పడి ప్రెజెంట్ మనకి జీఎస్టీ డబ్బులే సరింగా రావట్లేదు వెనక్కి. మనం ఏదైతే స్టేట్ టాక్సెస్ ఉన్నాయి, సెంట్రల్ టాక్సెస్ ఉన్నాయి. గతంలో అయితే జీఎస్టీ లేనప్పుడు హ్మ్. స్టేట్ టాక్స్ ఉండేది, సెంట్రల్ టాక్స్ ఉండేది. ఎవరిదానికి శుభ్రం పట్టుకెళ్ళేవారు. మనకు వచ్చేది రిజర్వేషన్ ఫండ్స్ మనకు రావాల్సినవి వచ్చేవి. ఏదో రామకృష్ణ అనుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అంతా ఆళ్ళు ఎత్తుకెళ్ళిపోయి వెనక్కి ఇవ్వడానికి ఆళ్ళు మన గడ్డి మనకు పెడుతున్నప్పుడు ఎక్కడి నుంచి మ్యాచింగ్ గ్రాంట్లు ఇస్తారు ఎవరన్నా? ఇవి మాట్లాడరు ఎవ్వరు. అంతే 250,00,00,000 వెళ్ళిపోయాను గానీ పవన్ కళ్యాణ్ అవమానం చేసేత్తారు. లోకేష్‌కి చేత కావట్లేదంటారు. చంద్రబాబు గారికి చేత కావట్లేదంటారు. హ్మ్. అందరికి చేత కావట్లేదు. కానీ చేత కానప్పుడు బీజేపీ వాడు ఎందుకు మాట్లాడడు? అది చెప్పను ఎవడను. అహా! 55% ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ 65% మొత్తం వెనక్కెళ్ళిపోయి 5,250 ఫిగర్ పెడతారు. హ్మ్. ఇది చాలా తప్పమ్మా. ఇది ఎంత సింపుల్ అంటే ఒక స్టేట్ రిపబ్లిక్ ఆఫ్ స్టేట్స్‌లో ఫెడరల్ సిస్టమ్‌లో స్టేట్ డిస్క్రిషన్స్ చంపేసి ఈళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయ మొనాటమీని ఆళ్ళు జస్టిఫై చేసుకుంటున్నప్పుడు హ్మ్. స్టేట్ కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. అభియోగాలు ఎవరు మోస్తారు? 100కి 99 మందికి అసలు ఏంటో తెలీదది. సెంట్రల్ గ్రాంట్స్ ఏంటో, సెంట్రల్ కమిషన్ ఇచ్చేదేంటో, సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ ఏంటో. ఫండ్స్ వేరు, గ్రాంట్స్ వేరు. ఇవేవి కంపారిజన్స్ ఉండవు. అలొకేషన్స్ వేరు. అలొకేషన్స్ బడ్జెట్‌లో అలొకేషన్స్ ఉంటే చచ్చినట్టు దాని మీద స్పెండ్ చేయాల. ఇప్పుడొచ్చో 9,500, 350,00,00,000 పనులు ప్రారంభించేసారు నరేంద్ర మోడీ అనేది ఎలివేషన్. డబ్బులెవరు ఇవ్వాలి? అవేవి సంబంధించిన ప్రాజెక్టులు అవన్నీ నేషనల్ ప్రాజెక్ట్. నేషనల్ హైవేలు అంటున్నారా? ఏపీ స్టేట్ హైవే, తెలంగాణ స్టేట్ హైవే అంటున్నారా? స్టేట్ హైవేలు మనమే చేస్తున్నాం కదా! మన సావులు మనమే సెట్ ఔటర్ రింగ్ రోడ్లు, ఇన్నర్ రింగ్ రోడ్లు డబ్బులేసుకొని మనమే కదా వేసుకుంటున్నాం. రోడ్లు అవన్నీ ఏస్తుంది. ఇన్నర్ రింగ్ రోడ్లన్నీ. ఇవన్నీ ప్రజలకి చెప్పడం మానేసి నేషనల్ హైవేలకి బోలెడు డబ్బులు ఖర్చు పెట్టడం అవన్నీ పీపీపీ పద్ధతులు ఉన్నాయి. పీపీపీ పద్ధతులు అంటే ప్రజలు, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్‌మెంట్. ప్రజలు కూడా దాంట్లో లబ్ధిదారుల కన్నా మనం ఆల్రెడీ వెహికల్స్‌కి టాక్స్ కడతాం. మళ్ళీ తిరిగి టోల్ టాక్స్‌లు కట్టుకొని చస్తున్నాం. రోడ్డు హ్మ్. మీద తిరగడానికి రోడ్ టాక్స్ కడతాం. వెహికల్‌కి ఏదైనా 2 వీలర్ అవును. అవని, 4 వీలర్ అవని. ఇదెక్కడ దౌర్భాగ్యం అమ్మా! మళ్ళీ టాక్స్ కట్టుకొని రోడ్ల మీద తిరుగుతున్నాం మనం. మనం జడ్డి వెధవలమా? ఆళ్ళు మన ఇష్టం వచ్చినట్టు శాసిస్తుంటే మనం వెర్రివేంగళాల్లో చూస్తున్నామా? సో, పక్క ఏపీకి ప్రధాని మోడీ ఎన్ని సార్లు వచ్చిండ్రో అందరికి తెలిసింది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ప్రధాని అడుగుబెట్టిన హైదరాబాద్‌లో ఉండే ఏపీ ముఖ్యమంత్రితోనూ, ఇక్కడ పవన్ కళ్యాణ్‌తోనూ గంటకు పైగా సమావేశం. ఏంటి ఆంతర్యం? ఏం లేదు దగ్గరలో లోకేష్‌ని ముఖ్యమంత్రి చేయాలి. హ్మ్. దానికోసం ఏం చేయాలి కార్యాచరణ, బతిమాలుకునే కార్యక్రమం, పప్పు బెల్లాలు పెట్టే కార్యక్రమం ఇవి నడుస్తూ ఉంటాయి. ఇవన్నీ ప్యాకేజీలేను. హ్మ్. మధ్యలో పవన్ కళ్యాణ్ యెస్ మనకొక కథ ఉంది. మన కథ ప్రకారం వీళ్ళు ముందుకెళ్ళి తర్వాత మన కథ మనం మొదలెట్టాలి. ఎంతైనా నువ్వు మా మనిషివే కదా! హ్మ్. అని పాసిఫికేషన్స్. పక్క రాష్ట్రాలు చూడలేదా మనం? ఎన్ని చోట్లే. బీజేపీ వాడిని నమ్మితే హ్మ్. గొర్రె కషాయవాడిని నమ్మినట్టే అంతే. సో, ఇక్కడ వెరీ క్లియర్. ఇదే ఇక్కడ ట్రిప్‌లో వస్తూ ఇక్కడొచ్చి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల్ని కలవడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో అపాయింట్‌మెంట్. ఏమన్నా అర్థం ఉందా? ఏ రాజకీయాలు చేస్తున్నారిక్కడ?
కిషన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి పప్పు అన్న తిన్నారు, లేకపోతే బండి సంజయ్ అని ఉమ్. చేసిన పనికిమాల పనులకి ఏమైనా ఓదార్పు యాత్రలు చేయడానికి వెళ్ళారు. లేదంటే ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే కలిశారు. ఎలాగైనా నువ్వు మాకు బాగా పని చేస్తున్నావా, రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో బీజేపీ పరంగా కాబోయే ప్రభుత్వానికి నువ్వు రాబోయే ముఖ్యమంత్రి నువ్వేనా, ఇలాంటివి ఏమైనా మాడితే అవి ఏవో వేరేగా ఉంటాయి. ఉమ్. మరీ అడ్డంగా దొరికిపోయేలాగా ఎక్కడి నుంచే రేవంత్ రెడ్డిని మీరే మరతెట్టండి అని చంద్రబాబు నాయుడు గారికి ఎక్లెంట్ టాస్ట్ ఎక్కడిస్తూ ఉమ్. అక్కడికి వచ్చి స్టేజ్ మీద కూర్చుని గంటల గంటల పిచ్చాపాటీలు ఏమని చెప్పాలి. ఇవి మరీ టూ మచ్. చూడు, పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే అది ఎవరు చూడలేదని తాగినట్టు ఉంటుంది. అలా ఉంది బీజేపీ వాళ్ళ రాజకీయం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని ఇక్కడ కలిసి ఏం సాధిస్తారు? ఏంది అంత రాజకీయం తెరబడిపోయింది. ఈ బయటకు వాళ్ళిద్దరిని రేపు పొద్దున ఆ బీజేపీ చూడు, కాంగ్రెస్ నువ్వు అంటే రేవంత్ రెడ్డిని పిలిచినట్టు వీళ్ళిద్దరిని రేపు పొద్దున ఢిల్లీ వచ్చి మాడమంటే మాడరు. సో ఏపీ రాజకీయాలు ఇక నుంచి ఢిల్లీలో జరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అన్నీ అక్కడే జరుగుతున్నాయి. మనం వేరువేగలా చూస్తున్నాం కానీ అన్నీ అక్కడి నుంచే నేను శాసిస్తానా మీరు పాటించండి అన్నది జరుగుతుంది. జూరు రాజకీయం. ఉమ్. అందులో పవన్ కళ్యాణ్కి 4 రోజులకు ఒకసారి నువ్వు బాబు నీకు ఆరోగ్యం బాగోదు ఇంట్లో కూర్చోంటే, ఎస్ సార్ నాకు కునుకురోగం ఉంది కూర్చుంటాను, కునుకురోగంతో కూర్చుంటున్నాడు ఆయన. అందుకని ఇంకేం లేదు. హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద ఎర్త్ ఎవరంటే ఉమ్. డాక్టర్ పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్. ఎందుకంటే ఏమంటే ప్రతి దానికి ట్రీట్మెంట్. ఉమ్. సో ఏపీ మెడికల్ కార్పొరేషన్ ఇంకొక స్కామ్ మళ్ళీ బయటపడ్డ పరిస్థితి. సో ఏకంగా టెండర్కి సంబంధించిన ఫైల్స్ వాట్సాప్లో చక్కర్లు కొట్టడం ఏంటి? వాళ్ళు చాలా తెలివిలో ఉంటారు. ఏటి తెలియని సత్యాలాంటి మెడికల్ మినిస్టర్ని పెడితే ఏమవుద్ది? ఉమ్. ఇలాగే ఉంటుంది. అసలు అడ్మినిస్ట్రేషన్లో ద కింగ్ అంటారు చంద్రబాబు నాయుడు గారిని, అవునా కదా? మరి ఈ బొంగుల సంగతులు ఏంటి, ఈ వెదురు బొంగులు ఏంటి, మధ్యలో వాట్సాప్లో చక్కర్లు కొట్టడం ఏంటి? గతంలో కూడా చూడు, ఆ కిమ్స్ హాస్పిటల్లో పనిచేసిన వాళ్ళు తీసుకొచ్చి ఉమ్. అవి కూడా ఎక్కడి నుంచి వచ్చి అది వాట్సాప్లో లీకులు మెసేజ్లే కదా. అంటే అంత స్పటిష్టంగా పనిచేస్తున్నారా? కోర్టు ఆపరేషన్ నడుస్తుందా? గతం నుంచి లేదా 2 టర్ములు బట్టి 2 గవర్నమెంట్లకి కోర్టులే ఉన్నారా? మరి ఇప్పటిదానికి మీరు ప్రజాప్రభుత్వాలు మార్చుకుని మేము ఎందుకు చదవడం? గతంలో దిక్కుమాల కోర్టులే, ఇప్పుడు దిక్కుమాల కోర్టులే. ఎండ్ ఆఫ్ ద డే ప్రజాప్రభుత్వాలు వాళ్ళకి డిస్క్రిప్షన్స్ లేకుండా పనిచేస్తున్నాయా తెలుసుకోండి. అవునంట కదటమ్మా. ఆల్రెడీ ఆరోగ్య వ్యవస్థ ఏపీలో ఎట్లా ఉందో కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యశ్రీ ఇట్లాంటి- బిల్లు ఎవరు? లేదు. నిన్న కలెక్టర్స్ కాన్క్లేవ్ లో చంద్రబాబు గారు కొత్త పథకాన్ని ఉమ్. ఎలా ఉంటుందో ఫీడ్బ్యాక్లు ఇట్లా ఉన్నారు ఉన్నదాన్ని. అసలు వేరే స్టేట్లలో పైలట్ ప్రాజెక్టుల కింద ఇక్కడ చెప్పాలంటే తెలంగాణలో రైతు బంధు స్టార్ట్ చేస్తే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేసినట్టు ఇక్కడ ఆరోగ్యశ్రీ లాంటి సక్సెస్ ఫలితాలు ఉన్నప్పుడు అవి కార్పొరేట్ హాస్పిటల్ను అలాగే దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు కట్టే నేపథ్యం ఉన్నప్పుడు వీటిని ఆ కాలేజీలతో అనుసంధానించి విద్య వైద్య ఆరోగ్యమే ప్రాథమిక కర్తవ్యం ప్రభుత్వం వాజ్పేయి గారు అడుగు చేయడం ఎందుకు ఈ ప్రభుత్వం నడవడం లేకపోతుంది? సో విద్య విషయంలో ఫీజు రియంబర్స్మెంట్స్ ఆ బకాయిలు అలాగే ఉన్నాయి. పెండింగే. ఆ. సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినా కూడా సైలెంట్ గా కూర్చొని ఇప్పుడు ప్రభుత్వ చూస్తున్నారు. కర్తవ్యం ఏంటమ్మా? విద్య వైద్య ఆరోగ్యం. ఉమ్. అవన్నీ 3 గాలికి వదిలేసి అన్ని మేము చేస్తాం అంటే ఏం చేస్తున్నారో ఒకసారి చెప్పండి ప్రజలకి. ఆ ఒక్కటే అడక్కని సినిమా చూపిస్తున్నారు మనకి. సో అసలుకి ఈ స్కామ్ వాట్సాప్ లో చక్కర్లు కొడుతున్నా, ఢిల్లీ నుంచి వీళ్ళు లింకులు పెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవు. సైలెంట్. వడ్డించి కూడా మనోడైతే లాస్పత్రిలోనో బూరి మందే. అందులో కేసుల్లో ఉంటే బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాణం మా కేసీఆర్ గారు చెప్పినట్టు బ్రహ్మాండంగా చేస్తారు. కేసులు రావాలి, వాళ్ళు ఇంకా అక్కడ జహాపన దేహీ అని రాజకీయాల కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకు రెస్పాండ్ అవుతారు బీజేపీ కూడా చచ్చినవాడు. వాట్ యు వాంట్ అని అడిగితే వీ వాంట్ సో మెనీ కేసెస్. ఆ కేసెస్ లో వీళ్ళు ఇలా పిల్లకల చేత్తో పట్టు కూర్చోవచ్చు మేము జీవితాంతం. వీళ్ళు కూడా ఉడిగం చేసుకోవడానికి బతుకుతారు. వీళ్ళకి సిగ్గు లజ్జ ఏమైనా అడిగితే కదా. సత్యాగారి గురించి ఆయనకు బాగా తెలుసు. నేను గాలివాటంలో ఎలా వచ్చానో దేవుడికి కూడా తెలియదు, గెలిచేసాను, మంత్రి కూడా అయిపోయాను. అంచేది ఏంటి ఉంటే ఏంటి పోతే ఏంటి, తుమ్మితే ఊడిపోయి ముక్కది. సర్జికల్ ఐటమ్స్ పెద్ద స్కామ్, ఫీజు రియంబర్స్మెంట్ నిల్. విద్య విషయంలో ఏం చేస్తున్నారో ఇప్పటివరకు తెలియని పరిస్థితి. గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. ఎక్కడమ్మా మన దీంట్లో ట్రైబల్ ఏరియాస్ లో సర్జికల్ ఐటమ్స్ లేవనే కదా మొన్న ఒక ఆపరేషన్ క్యాన్సిల్ చేసి చచ్చిపోయింది ఆవిడ. సో ఇలాంటివన్నీ చెప్తుంటే ఎన్నెన్ని దీనగాథలు చెప్పాలి. దీని మీద మళ్ళీ దిక్కుమాల స్కామ్ ఒకటి. అరే 10 ఇచ్చారా, అందులో 2 ఎత్తేసారంటే అది వేరు. అసలు ఏటి ఇవ్వకుండా మనుషుల ప్రాణాలు పోతే ఇందులో స్కామ్ చేశారంటే ఏమనాలని? అంటే ప్రజలు తిరుగుబాటు ఉండదు, ప్రజల్లోంచి రియాక్టివ్ మోడ్ ఉండదు అన్న దానికి తెగించేశారని అర్థం. సో వీటికి చెక్ పడాలంటే ప్రజల నుంచే
క్వశ్చన్ అంతే అవ్వాలి అని. కదా! ఇప్పుడు మరి మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మెడికల్ హాస్పిటల్స్ ఉంటాయి. కేజీహెచ్‌లట్ హాస్పిటల్ లేకపోతే గుంటూరు మెడికల్ కాలేజీ, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ లేదా విజయనగరంలో ఉన్న ఎంఆర్ఐఎస్ హాస్పిటల్ ఇలాంటివన్నిట్లో హ్మ్. ప్రజలు తిరగబడి కుమ్మి కుమ్మి కొడితే చచ్చినట్టు పడి ఉంటారు వాళ్ళు. సో ప్రజల్లో తిరగబడే తత్వం ఇప్పటివరకు కనిపించట్లేదంటారు. మరి కనిపించకూడదు మరి వస్తది. ప్రతిపక్షం వస్తది. రోల్ ఏంటి? ప్రతిపక్షం రోల్ ప్రతిపక్షం ఏం చేస్తది? ఆళ్ళని ఈడ్చికొట్టి 11 పడేసారు. ఆళ్ళు హ్మ్. మామూలుగానే బయటికి రారు. ఆళ్ళు ఏం చేసినా ఏంటి? హ్మ్. కోటి సంతకాలు పెట్టి తీసుకెళ్ళి గవర్నర్‌కి ఇచ్చారు. ఔట్‌కమ్ చెప్పమ్మా మెడికల్ కాలేజీల మీద. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు స్మార్ట్‌గా నేను కొత్త టెండర్‌లు పిలుస్తున్నా అన్నాడు. మళ్ళీ హ్మ్. మొదలెడతారు కోటి సంతకాలు. అంటే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసిండ్రని వీళ్ళు కూడా ఇంటికే పరిమితమైన పరిస్థితేనా? అలాగైతే అలాగే కనబడుతోంది. ఇప్పుడు దాని మీద ఉద్యమ కార్యాచరణ అంటే శాశ్వత పరిష్కారం ఉండాలి. ఇప్పుడు మా అమృతరావు గారు త్యాగంతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పే పరిస్థితి వచ్చింది. పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో ఆంధ్ర రాష్ట్రం చచ్చినట్టు ఏర్పడే పరిస్థితి వచ్చింది. సో నేను ప్రాణాలు ఇచ్చేసి చచ్చిపోమని నేను చెప్పట్లేదు. ఉద్యమ నేపథ్యం చెప్తున్నా. ఇప్పుడు కేసీఆర్ గారు ప్రాణాల మీద తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రం సాధించడం లేదా? అయితే తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి, సో తెలంగాణలో ప్రభుత్వం వైఫల్యాలని ఎక్కడికక్కడ ఎండగడుతూ బీఆర్ఎస్ ముందుకు పోతుంది. ఆ రోల్ ఎందుకు వైఎస్ఆర్‌సీపీ ఎత్తుకోలేకపోతుంది? ఎత్తుకుంటుంది కదా! సుఖం లేదమ్మా. సుఖం లేని ప్రయాణం ఉంది. ఇప్పుడు నువ్వు అడ్డా మీద కూలీవి కాదు కదా! ఈరోజు నిన్ను ఒక పనికి పిలుస్తాడు. ఆ పని అయిపోయిన తర్వాత రెండో రోజు ఆ పనికి వెళ్ళరు. వేరే పనికి పిలుస్తారు. హ్మ్. నువ్వు అడ్డా మీద కూలీలో పార్టీని నడిపితే ఎలాగుంటది? దాని కాన్సిక్వెన్సెస్, రిప్రికేషన్స్ నువ్వే ఫేస్ చేయాలి. ఇవాళ ప్రజల్లో నిరంతరం నిత్యావసర వస్తువుల ధరలు, లేదంటే ట్రూ అప్ ఛార్జీలు, ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, లేకపోతే రైతు సమస్యల మీద ఇవాళ కేసీఆర్ గారి పిలుపు ఎలా ఉంది? అవును. అలాగే ధాన్యం మీరు కొనుగోలుకు క్షేత్రంలోకి వెళ్ళండి. సంబంధించి ధాన్యం కొనుగోలు గురించి అక్కడ ఎమ్మెల్యేలు, వెళ్ళి దాని మీద ఎమ్మెల్సీలు, పని చేయండి. కార్పొరేటర్లు కూడా తిరిగిన పరిస్థితి అంతే. కనిపిస్తుంది. వెళ్ళి అక్కడ నిలబడండి. వాళ్ళకి శాశ్వత పరిష్కారం ఇచ్చేదాకా ప్రభుత్వం మీద ఒత్తిడి తేండి అని. హ్మ్. ఎక్కడ ఒత్తిడి కనబడింది? ఇప్పుడు ఉదాహరణకి అరటికాయ రైతులు, అలాగే మామిడికాయ రైతులు, మీరు పత్తి, లేదంటే నెక్స్ట్ పసుపు, నెక్స్ట్ మిర్చి, మిర్చి. వీటన్నిటి మీద ఉద్యమాలు చూసాం. వైఎస్ఆర్‌సీపీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక ఉత్తరం రాసిన తర్వాత ఏదో వచ్చిందని చెప్పేసి ఊరుకున్నారు. నిజంగా అందిందా? నిజంగా ఏమొచ్చిందో ఒకసారి చెప్పమను. ఇప్పుడు అరటికాయ రైతులకి జగన్మోహన్ రెడ్డి అనే ప్రభుత్వం ఎక్స్ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ చేసింది. రైళ్లేసి వాటికి హ్మ్. బ్రహ్మాండమైన గిట్టుబాటు ధర ఇచ్చే కార్యక్రమంలో. హ్మ్. ఆ పని మీరు ఎందుకు చేయట్లేదని ఆ ప్రజలు ఎందుకు పెట్టలే? ఇప్పుడు ఒక రిట్ ఆఫ్ మాండమస్ తీర్పుకి మేము గౌరవించాం కదా! ప్రభుత్వ నిరంతర చర్యల్ని మీరు ప్రతిఘటించకండి, అవరోధాలు క్రియేట్ చేయకండి అన్నప్పుడు మేము గౌరవించినప్పుడు, మా విషయాలు మేము ప్రయత్నించి ప్రజల సంక్షేమం కోసం రైతులకు సంబంధించిన విషయాలు ఏదైనా చేసినప్పుడు దాని కంటిన్యూషన్ మీరు ఎందుకు చేయట్లేదని ఎందుకు అడగట్లే? 89,534 కోట్లు సంపాదించిన రెవెన్యూ ఆన్ అగ్రికల్చర్ సెక్టర్ ఇంక్లూడింగ్ కరోనా పాండమిక్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వెర్సస్ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో 59,654 కోట్లు వెర్సస్ అన్నప్పుడు అగ్రికల్చర్ ఈల్డ్ ఇంత కనబడుతున్నప్పుడు ఈ ప్రాస్పెక్ట్‌లో ఫర్దర్ 5 ఇయర్స్ మీ గవర్నమెంట్‌లో ఎందుకు ముందుకెళ్ళట్లే? అంతేనా కదా! ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ చనిపోయాడు ఆయన. ఆళ్ళ అబ్బాయిలకి కంపెనీ ఇచ్చిన తర్వాత ముందుకెళ్ళే కార్యక్రమం చూసుకున్నారా? లేకపోతే కంపెనీని తీసుకెళ్ళి అధపాతాళంలో తొక్కేసారా? ఇవాళ ప్రపంచ కుబేరుడి స్థాయికి ఎదిగాడాయన. అంటే ప్రైవేట్ సెక్టర్‌లో అయితే ఎగ్జాంపుల్స్ బాగున్నాయి కానీ గవర్నమెంట్‌కి వచ్చేసరికల్లా ఏమి కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ కదా! ఇప్పుడు ప్రజలు మేమనుకున్న ఈ ప్రభుత్వాలే కదా ఇవి. తెలుగుదేశం అవ్వచ్చు, లేదా వైఎస్ఆర్‌సీపీ అవ్వచ్చు, లేదా ఇంకోటి అవ్వచ్చు. మీకు నిరంతరం ప్రజా సమస్యలకి ఒక ప్రభుత్వం ఏం ప్రాస్పెక్టివ్ ఇచ్చిందో, ఏం సొల్యూషన్ ఇచ్చిందో ఆ విధంగా ఎళ్ళకుండా ఉంటున్నామా? ఇప్పుడు ఉదాహరణకి నాకు బీజేపీ నచ్చలేదు. హ్మ్. ఒక అకాడమిక్ కరిక్యులమ్ ఒకటి ఇచ్చింది ఈ సంవత్సరం. నేను నెక్స్ట్ ఇయర్ ఏదో మాస్టర్ డిగ్రీ చేయడానికి ఎళ్ళాను ఒక యూనివర్సిటీకి. ఈ కరిక్యులమ్ బీజేపీ ఇచ్చింది కాబట్టి నేను చదవను, ఈ ఎగ్జామ్ నేను రాయనని వచ్చాననుకో నష్టపోయేది నేనే ఆవిడ. అలా ఉంది ఈ తీరుతెన్ను. అసలు ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి అన్న కార్యక్రమానికి అపోజిషన్ పార్టీ వైసీపీ దగ్గర నుంచి పూర్తిగా కార్యాచరణ ఏది? దూరంగా కనిపిస్తుంది. ఆ! ఒక్క మాటలో చెప్పాలంటే ఒత్తిడికి సంబంధించి పూర్తిగా దూరంగా కనిపించే పరిస్థితి. అంటే ఒత్తిడి ఎలా తేవాలంటే ఇంకోసారి దాని మీద ప్రయత్నించకూడదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ట్రూ అప్ చార్జీలు 17,500 కోట్లు విడతల వారీగా పెంచేదాకా వాళ్ళ పనాలు చేశారు. వీళ్ళు నిరసనలే తయారు చేశారు. ఔట్‌కమ్ హ్మ్. జీరో. బాధేశారు కదా ప్రజల్ని. అలాగే ఇవాళ మీరు మెడికల్ కాలేజీల ఇష్యూలో మొదట పెట్టి భయం పెంచారు, భయం పడ్డారు, ఎవడికి పెట్టలేదు అది వెరీ గుడ్. హ్మ్. ఇప్పుడు మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక డిఫరెంట్ దీంతో ఒక ఎలివేషన్స్‌తో ఆయన్ని ఈయనొస్తే ప్రభుత్వం అని బెదరగొడుతున్నారు ఓ పక్కన. మేమొచ్చిన తర్వాత అన్ని స్టేషన్‌లు తిప్పుతాం, కొడతాం అన్నప్పుడు ప్రభుత్వం ఎలా ఆలోచిస్తది చెప్పు? ప్రభుత్వం ఆలోచన మాట కన్నా ప్రజలు ఎలా ఆలోచిస్తారు? ఈయనొచ్చిన అందరిని తంతాడు, పొడుస్తాడు, అన్ని స్టేషన్‌లు తిప్పుతాడు. అసలు ఆ మాటలు ఎందుకొస్తున్నాయి? ఆ ప్రొవకేషన్స్ ఎందుకొస్తున్నాయి? ఆ నెరేటివ్స్ ఎందుకు బిల్డప్ చేస్తున్నారు? నువ్వు పోనీ ఆయన 5 సంవత్సరాలు అలాంటి పనులు ఏమైనా చేసాడంటే చెప్పడు. ఒక 2, 3 కేస్ స్టడీలు కాదు కదమ్మా! అవును. ఇప్పుడు మాస్క్ ఇవ్వని ఆయన డాక్టర్ గారిని పొట్టన పెట్టుకున్నారంటాడు. ఆయన మాస్క్ ఇవ్వనందుకు చచ్చిపోయాడా? లేతే ఆయన
ఒక ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని మాట్లాడిన దానికి పోలీసు రియాక్ట్ అయింది దాని గురించి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా అంటేనే కదా లోపటేసేస్తున్నారు అందరిని. లోకేష్ గారిని ఏమన్నా అంటేనే కదా లోపటేసేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటేనే కదా లోపటేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆఖరికి నరేంద్ర మోడీ గారు కూడా ఢిల్లీలో ఏదో పోస్టర్లు అంటించారని ఆళ్ళు కూడా లోపటేస్తున్నారు కదా! అలా ఒక స్టేట్ ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి అన్నప్పుడు ఆ పోలీస్ అధికారులు ప్రతిస్పందించిన దానికి ఎక్కడి నుంచి ఎక్కడికి ముడిపెట్టి మాట్లాడుతున్నారు. ఇప్పటికీ అది క్యారీ అవుతున్నప్పుడు ఈళ్ళలోంచి నాన్ రియాక్టివ్ మోడ్‌లో దానికి ఎక్స్‌ప్లనేటరీ మాడ్యూలే లేకపోతే అవుట్‌కమ్ ఈళ్ళ మీదే ఉంటది ఇమ్మెన్స్ ప్రెషర్. డన్. థాంక్ యూ సార్.